హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో 2 లేదా 3 నెలల వరకైనా నిల్వ ఉండేలా కాకరకాయ నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను. కాకరకాయలు చేదు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా పచ్చడి చేసి చేదు లేకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కాకరకాయలు కూడా ఏ సీజన్లో అయినా దొరుకుతాయి కాబట్టి ఇలా ఈ పచ్చడిని ఎప్పుడైనా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తిన్నారంటే చాలా బాగుంటుంది. మరి కాకరకాయ పచ్చడిని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 8 కాకరకాయలు తీసుకుంటున్నాను. వెయిట్ ప్రకారం చెప్పాలి అంటే కరెక్ట్గా హాఫ్ కేజీ వరకు ఉన్నాయి. వీటిని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలి. నిలువ పచ్చడి కాబట్టి తడి ఉంటే పాడవుతుంది కాబట్టి ఎక్కడా కూడా తడి లేకుండా ఇలా తుడుచుకోవాలి. కొంచెం కాకరకాయ కరకరగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు తుడవాలి. ఇలా కాకరకాయలు మొత్తం తుడిచిన తర్వాత కూడా ఎక్కడైనా మళ్ళీ తడి మిస్ అవుతుంది కాబట్టి అరగంట సేపు ఫ్యాన్ కింద ఉంచితే తడి అనేది లేకుండా ఉంటుంది. పూర్తిగా తడి ఆరిన తర్వాత కాకరకాయకు 2 చివర్లు కూడా కట్ చేయాలి. ఇలా అన్ని కాకరకాయలు కూడా 2 సైడ్స్ కట్ చేసిన తర్వాత కాకరకాయను తీసుకొని పొడవుగా కట్ చేయాలి. ఇట్లా పొడవుగా కట్ చేసిన తర్వాత లోపల ఉన్న గింజలు అనేవి తీసేయాలి. ఈ లోపల గింజలు ఉండడం వల్ల కాకరకాయ కొంచెం చేదు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి గింజలు అయితే తీసేయాలి. మరి లేతగా ఉన్న కాకరకాయలకైతే పర్లేదు, కానీ ఇలా కొంచెం ముదిరినా కూడా గింజలు అనేవి చేదుగా వస్తాయి కాబట్టి ఇలా గింజలను మాత్రం చాకుతో తీసేయాలి. అలాగే ఒకవేళ రౌండ్గా కట్ చేసినా సరే గింజలు తీసేస్తేనే చేదు అనేది తక్కువగా ఉంటుంది. ఇలాగే మొత్తం కాకరకాయలకు కూడా ఇలా గింజలు తీసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కట్ చేయండి. ఒక కాకరకాయలో దాదాపు 12 నుండి 14 ముక్కల వరకు కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకున్నా కూడా కాకరకాయ పచ్చడిలో తిన్నట్టుగా అనిపించదు కాబట్టి ఇట్లా కొంచెం పెద్ద సైజులో ఉండేలాగా ఈ విధంగా ఉండేటట్టు కట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి 50 గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి. అంటే 2 నిమ్మకాయ సైజులో చింతపండు ఎంత అవుతుందో అంతవరకు తీసుకొని చింతపండుకు నార కానీ అలాగే పొట్టు కానీ ఏది లేకుండా ఇలా తీసేసిన తర్వాత 2 సార్లు మంచిగా కడిగిన తర్వాత దీంట్లోకి టీ తాగే గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్లు పోయాలి. నీళ్లు మరీ ఎక్కువగా పోసినా కూడా పచ్చడి పలచగా అవుతుంది కాబట్టి కరెక్ట్గా 2 గ్లాసులు అయితే సరిపోతుంది పచ్చడికి. దీన్ని స్టవ్ పైన పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 2 లేదా 3 నిమిషాల వరకు మంచిగా ఉడకాలి. అంటే ఇట్లా పొంగుతూ ఉడికితేనే పచ్చడి అనేది నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే మనం దీన్ని మిక్సీ పడతాం కాబట్టి మిక్సీ పట్టినా కూడా మంచిగా పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి ఎక్కువసేపు ఇలా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టేసి రెడీ ఉంచుకోవాలి మిక్సీ పట్టడానికి. తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లోకి 20 వరకు ఎండుమిరపకాయలు వేసి లైట్గా ఇలా అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి. ఇలా మిరపకాయలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పౌడర్ చేసుకుంటే మంచిగా మెత్తగా అవుతుంది కాబట్టి ఇలా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. పచ్చడికి మెంతుల పొడి చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే వాసన కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలోకి పులుపు వేస్తున్నాం కాబట్టి పులుపు వేసే వాటికి మెంతి పొడి వేస్తే చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఒకవేళ ఇంట్లో ఆల్రెడీ వేయించుకున్న మెంతి పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎక్కువగా నిల్వ పచ్చళ్ళకి మెంతి పొడి అలాగే జీలకర్ర పొడి వేయించుకొని చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా లైట్గా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి ఆ గిన్నె వేడికి ఆవాలు కొంచెం వేడిగా అవుతాయి కాబట్టి ఇలా వేయించేసిన తర్వాత ఇప్పుడు వీటిని చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా పౌడర్ లాగా అయ్యేటట్టు ఇలా మిక్సీ పట్టేసి ఇప్పుడు ఇదే జార్లోకి వేయించిన ఎండుమిర్చి కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టాలి. అయితే ఫస్ట్ మిరపకాయలు వేయడం వల్ల పౌడర్ అనేది సరిగా కాదు కాబట్టి అవి మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టడం వల్ల ఇట్లా పౌడర్ లాగా అవుతుంది. చూడండి, ఈ విధంగా పౌడర్ లాగా చేసిన తర్వాత ఇది వేరొక బౌల్లోకి మార్చుకొని మళ్ళీ ఇదే జార్లోకి ఉడకబెట్టి చల్లారబెట్టిన చింతపండును కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అంటే మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టుగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఎక్కడ కూడా చింతపండు గుజ్జు అనేది కనిపించకుండా మిక్సీ పట్టేసి ఇలా రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టేసి దాంట్లోకి 200 ml వరకు పల్లి నూనె కానీ అలాగే నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ పల్లి నూనె వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత నూనె మంచిగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసిన కాకరకాయ ముక్కలను ఇలా ఆయిల్కి ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు వేసేసి అటు ఇటు కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి.
మరీ ఎక్కువగా వేయించుకోవద్దు, అలాగే మరీ తక్కువగా వేయించుకోకుండా చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని మిగిలినవి కూడా అన్నీ కూడా ఇలాగే వేయించేసుకొని రెడీ ఉంచుకోవాలి. ఇట్లా కాకరకాయలను వేయించుకోవడం వల్ల చేదు కూడా తగ్గుతుంది కాబట్టి, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఇట్లా వేయించుకుంటేనే బాగుంటుంది. తర్వాత కాకరకాయ ముక్కలన్నీ వేయించిన తర్వాత అదే నూనెలోకి అరకప్పు వరకు, అంటే దాదాపుగా 10 గ్రామ్స్ వరకు ఉంటుంది, శనగపప్పు వేసుకొని ఇట్లా లైట్గా వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. ఇవి చిటపట అన్న తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి చిటికెడు ఇంగువ కూడా వేయండి, అది వీడియో మిస్ అయింది నాది. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి 2 లేదా 3 వెల్లుల్లి గడ్డలను తీసుకొని పొట్టు తీసేసి ఇలా దంచేసి వేసుకోవాలి. వెల్లుల్లి వేసేటప్పుడు మాత్రం నూనె బాగా వేడుకుంటే మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వేయాలి. తర్వాత ఇలా పసుపు కూడా వేసి ఇలా అంతా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టిన చింతపండు పేస్ట్ను వేసేసుకోవాలి దీంట్లోకి. ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని చింతపండు పేస్ట్ని ఇలా కలుపుతూ పైనకు నూనె పేరుకునేంత వరకు కూడా ఇట్లా చింతపండును ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే చింతపండును మనం నీళ్ళలో ఉడకబెట్టినాం కాబట్టి చింతపండు ఇట్లా మంచిగా నూనెలో పైకి నూనె వచ్చేంత వరకు వేయించుకుంటే అప్పుడు కొంచెం కూడా తడి అనేది ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు ఫ్రెష్గాను అలాగే పాడవకుండా ఉంటుంది కాబట్టి ఇలాగైతే ఉడికించుకోవాలి చింతపండును. చూడండి ఇక్కడ నూనె పైకి వచ్చేంత వరకు ఇలా ఉడికించిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టిన ఈ పౌడర్ను కూడా వేసి ఇదంతా కూడా చింతపండుకు మంచిగా పట్టేటట్టు ఒక 2 నిమిషాల వరకు ఉడికించిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు కారం పొడి వేస్తున్నాను, అలాగే 2 టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేస్తున్నాను. అయితే నిల్వ పచ్చళ్ళు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిల్వ ఉండాలి అంటే ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. నేను వేసిన ఉప్పు వెయిట్ ప్రకారం చెప్పాలి అంటే 70 గ్రామ్స్ వరకు ఉంటుంది, కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కేజీ కాకరకాయలకు 70 గ్రామ్స్ ఉప్పు. ఒకవేళ గింజలు తీయకుండా వేస్తే మాత్రం ఇంకొక 10 గ్రామ్స్ ఎక్కువ వేసుకోవాలి సాల్ట్ని. ఇలా ఇదంతా మంచిగా కలిపిన తర్వాత ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి ఇదంతా కూడా కాకరకాయ ముక్కలకు పట్టేలాగా ఇలా మంచిగా కలపాలి. ఇలా మంచిగా కలిపిన కాకరకాయ పచ్చడిని ఏదైనా గ్లాస్ జార్లోకి కానీ లేదంటే పికిల్ జార్లోకి కానీ పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా దాదాపుగా 2 నుండి 3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఈ కాకరకాయ పచ్చడిని చేసిన వెంటనే తినకుండా ఒకరోజు ఆగిన తర్వాత కలిపి తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉప్పు కారం అవన్నీ కూడా మసాలాలు కాకరకాయకు పట్టాలి కాబట్టి కొంచెం టైం తర్వాత మంచిగా పడుతుంది కాబట్టి అప్పుడు కాకరకాయ పచ్చడితో వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి మీరు కనుక ఈ వీడియో చూసి కాకరకాయ పచ్చడిని మీ ఇంట్లో చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పటిలాగానే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.